మన కోసం కిషోర్ మరోసారి మీ ముందుకు నమస్కారాలతో. నేను ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాల్సుకున్నా. అంటే నాన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, మీతో. నా పిల్లలు చిన్నప్పుడు గారాబం చేస్తుంటే ఏడుస్తుంటే అదే చాక్లెట్ ఇప్పిస్తా అని అలవాటు చేస్తాం. చాక్లెట్లు లేకుంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే కూల్ డ్రింక్ ఇప్పిస్తారు, అని తొలగిపోతాం. వాడు ఏది అడుగుతుంది అది ఇప్పిస్తాం. మజా కాదు, పెప్సీ కాదు, కోలా అన్నీ మనకు కూడా తెలుసు. అవన్నీ ఒట్టి నీళ్ళు కెమికల్స్ పిల్లల ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్ చేస్తాయి, కానీ అలవాటు చేస్తాయి. ఒకసారి తాగితే మళ్ళీ తాగాలనిపించే కుతూహలం కలిగిస్తాయి. ఆ పిల్లలు ఆ రుచికి మరిగిన తర్వాత మొత్తం అదే చేస్తారు. అసలు వాళ్ళు కాదు, తల్లిదండ్రులు కూడా మనం కూడా కూల్ డ్రింక్సే తాగుతున్నాం. అంతెందుకు, ఎక్కడ చూసినా కూల్ డ్రింక్స్ తప్ప వేరే ఉండట్లేదు. మన దేశంలో పాడి రైతులు పాల ఉత్పత్తి చేసి ఆ ప్రొడక్ట్స్ అమ్ముడు పోలేక మనం బాధపడతా ఉంటే, అమెరికోడు, బయటోడు, అదాని ఏజెంట్లు పంపే కోకాకోలాను మాత్రం తాగుతూ ఉన్నాం. మేము చిన్న కోకాకోలా మంచిది కాదని మీకు కూడా తెలిసే, స్కూటర్లు కడిగినకి వస్తాయని కూడా తెలిసే, పాయకానాలు కడిగినా కానీ క్లీన్ అవుతాయని కూడా ఒక పాట కూడా ఉంది. లేకుంటే ఒకసారి వినండి, మీ కడుపులు కూడా క్లీన్ అవుతాయి సగం సగం చెడిపోయి. అందులో కూడా ఆల్కహాల్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచే నువ్వు మీ పిల్లకి ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కిస్తున్నావు. మా రిక్వెస్ట్ ఏంటంటే, దేశభక్తి గల మీరందరూ, మన దేశంలో దేశభక్తి ఎక్కువ. ప్రతి ఒక్కడు నేను నా దేశం అంటే గర్వంగా చెప్పుకుంటాడు. నాది భారతదేశం, ప్రపంచంలోనే అందరికన్నా గొప్ప దేశం చెప్పుకుంటారు. అదే నేను కూడా చెప్తున్నా, నీ దేశంలో రైతు మీలాంటి పిల్లలను మనని ఆరోగ్యంగా ఉంచడానికి పాలు, పెరుగు, కళ్ళు మనకు పంపిస్తూ అనేక రకాలైన నెయ్యి లాంటి ఉత్పత్తులు చేస్తే, మనమేమో చాక్లెట్లకి, అమెరికోడి కూల్ డ్రింక్స్లకి డబ్బులు తగిలేస్తున్నాం. పాలు అంటే మన పిల్లలు ఎవరింటో చూసిన పాలు అంటే నేను తాగని అంటారు. మీరే చెప్తారు ముందు, మా పిల్లగాడు పాలు తాగాడా అంటారు. సైకలాజిగా వానికి అదే పడుతుంది. అట్లా కాదు, ఒక కొత్త పద్ధతి చెప్తా. రే చిన్న, నేను పాలు తాగినా చూస్తా చూడు, కొడుతున్నా చూడు, నేను దెబ్బ తాకిందా, గట్టి తాకిందా, చిన్న తాకిందా చూడు అని చెప్పాలి. నువ్వు కూల్ డ్రింక్ తాగినావు కదా నన్ను కొట్టు, కూల్ డ్రింక్ తాగినావు కదా, తాగక ముందే అలవాటు చేయాలి. కూల్ డ్రింక్ కాదు, ఏమొస్తుంది, పాలు తాగితే బలం వస్తుంది. ఇంకా బాదం పాలు తాగితే ఇంకా బలం వస్తుంది. బలం వస్తే ఏమవుతుంది, ఎవరైనా నీ తానికి వస్తే దెబ్బలు కొట్టచ్చు, అది చిన్నగా చెప్పాలి. చదువు వస్తుంది, మంచిగా చదువు వస్తుంది. కూల్ డ్రింక్ తాగితే బుర్ర చెడిపోతుంది, తక్కువ అవుతుంది. నీకు చదువు కావాలన్నా, నువ్వు డాక్టర్ కావాలన్నా, టీచర్ కావాలన్నా, ఏదైనా కావాలనుకో, ఏం తాగాలి, పాలు తాగాలి. ఇది మోటివేట్ చేయండి చిన్నప్పటి నుంచి. చాక్లెట్ ఇప్పిస్తా అనే బదులు బాదం పలుకులు ఇప్పిస్తాను చెప్పండి. బాదం పలుకులు అంటే కొంచెం చిన్నపిల్లలు నవలలేరు. కాజు పలుకులు అవి తినండి అని చెప్పండి, అవి అలవాటు చేయండి. చాక్లెట్లు తినొద్దని డాక్టర్లు చెప్తారు. డాక్టర్ చెప్తుందంటే వానికి డాక్టర్ వద్దన్నారు అంటే వద్దన్న పని పిల్లలు చేస్తారు. వద్దు అంటే అది ఎట్టుంటో చూస్తారు, చూద్దాం అనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళని సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి చాక్లెట్ అలవాటు చేయకుండా పాలు, పెరుగు, బాదాము ఇవి అలవాటు చేయండి. నేనే సిటీలో చాలా షాపులలో అడిగిన, చాలా షాపులలో బాదాం పాలు దొరుకుతలేవు. కూల్ డ్రింకులు మాత్రం అన్నీ దొరుకుతున్నాయి. సినిమా టాకీస్లో 3 సార్లు పోయి అడిగినా, మరోసారి తెచ్చిపెట్టు అని చెప్పిన, ఏ సినిమా టాకీస్లో కూడా బాదం పాలు దొరుకుతలేవు. అమెరికాకి పంపాల్సిన డబ్బులు ఏమో భద్రంగా పంపుతున్నాం,
మన రైతునేమో ఎండబెడుతున్నాం. ఇదేనా మనం కావాల్సింది? భారత మాతకు జై అంటే అమెరికాను బతికేయడమేనా? మన రైతులను కాపాడం కదా? మన భారత మాతను కన్న బిడ్డలైన మన రైతులు నీ మూడు చేతులు నోట్లో, 3 వేళ్ళు నోట్లోకి పోవడానికి వాళ్ళ చెమట దారపోసి కష్టపడి నీ ఈ ప్లేటు ముందు అన్నం ముద్ద అవుతుండ్రే. ఆ రైతులు ఈరోజు పాల ఉత్పత్తిలో బాగా ఆధారపడి ఎంతో కష్టపడి చుక్క చెమట తీసి చుక్క పాలను మింతుండ్రే. వాళ్ళ కష్టాల్లో బాగా మంచుకోవాల్సిన అవసరం లేదా? బాగా మంచుకుని నీకు నష్టం కాదు, నీకు లాభమే, నీ పిల్లలకు లాభమే, నీకు లాభమే. నువ్వు బలంగా ఉంటావు, నీ పిల్లలు బలంగా ఉంటారు, బాదం పాలు తాగుతాయి. కాబట్టి విజయ బాదం పాలు తాగడానికి పిల్లల్ని అలవాటు చేయాలి, మీరు అలవాటు కావాలి. దాంతోపాటు ఎక్కడికక్కడ దీన్ని ప్రచారంలో పెట్టాలి. దేశభక్తి నీకుంటే, నువ్వు భారత పౌరులు బాగుపడాలనుకుంటే కూల్ డ్రింక్స్కి వ్యతిరేకంగా, బాదాం పాలకు అనుకూలంగా నీకు తోచిన సహాయం చేస్తే నీ తల్లి రుణం కొంత తీసుకున్నట్టు అనిపిస్తుంది. నమస్కారాలతో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.